విదురుడు హస్తినాపురం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో, ఆ తర్వాత ఏం చేశాడో శుకుడు పరీక్షితుకి చెప్పాడు. పరీక్షిత్ మహారాజా, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి కుమారులో పెద్దవాడు, చాలా దుర్మార్గుడు. అతడి ఆలోచనలు, చేష్టలు ఎప్పుడూ అధర్మ మార్గంలోనే సాగేవి. తన పుత్రుడి స్వభావం, ఆలోచన ధోరణి ధృతరాష్ట్రుడికి పూర్తిగా తెలుసు. అతడు చేసే దారుణాలన్నీ కూడా పూర్తిగా తెలుసు. ఆ గుడ్డిరాజుకి బయటి ప్రపంచం ఎలాగూ చీకటిగానే ఉంది. పుత్రుడి మీద అంత ప్రేమ అతడి మనస్సుని, బుద్ధిని కూడా గుడ్డిని చేసేశాయి. అలా రాజు లోపల బయట సర్వాత్మాన అంధుడైపోయాడు. దుర్యోధనుడు అడిగాడని పాండవులని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించాడు ఆ ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు ఆదేశం పాటించి దుశ్శాసనుడు పాండవుల ధర్మపత్ని ద్రౌపదిని జుట్టుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఆమెను వ్యవస్థలను చేయడానికి ప్రయత్నించాడు. ఆమె బిగ్గరగా విలపించింది. తనలా అవమానం చేయడం ధర్మమేనా అని 10 దిక్కులు మారుమోగిపోయేలా ప్రశ్నించింది. ఆ సభలో గుడ్డిరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ అతడే సర్వాధికారి. అయినా దుర్యోధనుడు సంతోషిస్తాడని ఏమీ వినపడని వాళ్ళ కూర్చొని అంత దారుణం జరిగిపోనిచ్చాడు ఆ ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు కపటద్యూతంతో పాండవుల సంపదని, వారి రాజ్యాన్ని కాజేసి వారిని అరణ్యవాసానికి పంపిస్తుంటే అందరూ హాహాకారాలు చేశారు. అయినా తానొక్కడే చలించకుండా తన మౌనమే అంగీకారంగా తెలియజేసి కూర్చున్నాడు ఆ ధృతరాష్ట్రుడు. పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తమ రాజ్యం తమకు ఇమ్మంటే పుత్ర వ్యామోహంతో వారికి రాజ్యం ఇవ్వడానికి నిరాకరించాడు ఆ ధృతరాష్ట్రుడు. పాండవుల రాయబారిగా కృష్ణుడు వచ్చి వారి రాజ్యం వారికిమ్మని కోరాడు. సభలో ఉన్న పెద్దలు, అనేక మంది ఋషులు కృష్ణుడి మాట వినమని చెప్పారు. అయినా పాండవులకు రాజ్యం ఇవ్వడానికి నిరాకరించాడు ఆ ధృతరాష్ట్రుడు. కృష్ణుడు వచ్చినప్పుడు జరిగిన ఆ సభలో విదురుడు కూడా ఉన్నాడు. ధృతరాష్ట్రుడి క్షేమం కోరే వారిలో విదురుడు ప్రథముడు. అంతేకాదు, అతడు రాజనీతి కోవిదుడు. అతడు ఉండగా ఇంకెవరి మంత్రాంగమో అక్కర్లేదు. అంతకుముందు ఒకసారి అతడు ధృతరాష్ట్రుడికి చెప్పిన రాజనీతిని విదురునీతి అంటారు. అది చాలా ప్రసిద్ధమైంది. దానిని ధృతరాష్ట్రుడు పట్టించుకోలేదు. అది వేరే సంగతి. అటువంటి విదురుడు ఆ సభలో ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: రాజా, నువ్వు పాండవుల పట్ల చేసిన అపచారాలు అన్నీ నీకవు. సహించడం సాధ్యం కాని దారుణాలు చేశావు. అయినా అజాతశత్రువైన యుధిష్ఠిరుడు అవన్నీ సహించాడు. కానీ అతడి సోదరుడు అంత సహనంతో లేరు. భీముడు అనే కాలసర్పాన్ని నువ్వు రెచ్చగొట్టావు. అది నిన్ను, నీ సంతానాన్ని కబళించడానికి కాచుకుని ఉంది. నీ మీద పగ తీర్చుకునేందుకు కోపంతో బుసగొడుతోంది. ఆ భీముడిని తలుచుకుని నువ్వు రాత్రింబవళ్ళు భయపడుతున్నావు. ఆందోళనతో కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నావు. కాస్త కునుకు పడితే చాలు ఉడికిపోతూ అతని పేరే భయంతో కలవరిస్తున్నావు. ఆ కాలసర్పం బారిన పడకు. అంతకంటే కూడా నీకు భయం కలిగించే విషయం మరొకటి ఉంది. ఇంద్రాది దేవతల పూజలందుకునే కృష్ణుడు పాండవులకు అండగా ఉన్నాడు. యుద్ధమే జరిగితే ధర్మమున్న పక్షంలోనే కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడున్న పక్షమే గెలుస్తుంది. అందుచేత యుద్ధానికి దారితీసే పరిస్థితి రానివ్వకు. పాండవుల రాజ్యం వారికిచ్చాయి. వారిని సుఖంగా జీవించని. నువ్వు సుఖంగా జీవించు. నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు పాపాల పుట్ట. అతడు కృష్ణుడి పట్ల అత్యంత శత్రుభావంతో ఉన్నాడు. కృష్ణుడి పట్ల శత్రుత్వం ఉన్నవాడు రాజ్యం కోల్పోతాడు, సంపదలు కోల్పోతాడు, దర్పం కోల్పోతాడు, చివరకు నశిస్తాడు. అటువంటి కొడుకుని ఇంట్లో పెట్టుకుని పుత్ర వ్యామోహంతో వివేకం కోల్పోయి ఉన్నావు. కాలం మించిపోకుండా మేలుకో. అతన్ని ఒక్కడిని త్యాగం చేసి నీ వంశాన్ని కాపాడుకో. విదురుడి మాటలు విన్న దుర్యోధనుడు కోపంతో ఊగిపోయాడు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని అతడి వెనక చేరి మరింత మండిపడేలా చేశారు. కోపంతో అతడి కళ్ళు ఎరిపెక్కాయి, పెదాలు వణికాయి. తనకి పినతండ్రి అని గాని, రాజ్యానికి మహామంత్రి అని గాని, లోకమంతా గౌరవించే ధర్మవేత్త అని గాని చూడకుండా విదురుణ్ణి అనరాని మాటలో అన్నాడు. ఆ విదురుడు కుటిలుడు. కుటిలంగా ఆలోచించే ఇతన్ని, నా దాసీపుత్రుణ్ణి ఈ సభలోకి పిలిచిన వాళ్ళెవరు? ఇతడు నేను పెట్టే తిండి తినే బలిశాడు. ఇప్పుడు నన్నే శత్రువుగా చూస్తున్నాడు. నా శత్రువులకు కొమ్ము కాస్తున్నాడు. ఇతన్ని వెంటనే నగరం నుంచి బహిష్కరించండి అన్నాడు. ఆ మాటలన్నీ ధృతరాష్ట్రుడు విన్నాడు. దుర్యోధనుడు అలా నోటికొచ్చినట్లు కారు కోతలు కూస్తూ ఉంటే గుడ్డిరాజు నిమ్మకు నీరెత్తినట్టు నోరు విప్పకుండా కూర్చున్నాడు. దుర్యోధనుడు తన మాట వినకపోవడం విదురుడికి కొత్త ఏమీ కాదు. తనని ఆక్షేపించడం కొత్త కాదు. కానీ
అంతకుముందు ఎప్పుడూ తనని ఇంత దారుణమైన మాటలు అనలేదు. ఆ మాటలు విదురుడు చలించిపోయేలా చేశాయి. మర్మస్థానాల్లో దిగబడిన బాణాలలా బాధించాయి. అయినా ఆ మహామంత్రి ఎవరిని ఏమీ అనలేదు. మనసులోనైనా దుర్యోధనుని కానీ ధృతరాష్ట్రుని కానీ తిట్టుకోలేదు. నిండు సభలో తనకు జరిగిన అవమానానికి దుఃఖించడం లేదు. దైవం యొక్క మాయాశక్తి ఎంత గొప్పదో కదా. జరగవలసింది జరిగి తీరాలంటే ఎవరు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేలా చేస్తుంది అనుకున్నాడు. కౌరవ వంశ వినాశనం అనివార్యమనుకున్నాడు. దానిని తానే కాదు ఎవరు ఆపలేరని అతనికి స్పష్టమైంది. ఇక హస్తినాపురంలో ఉండి తాను చేయవలసింది కానీ చేయగలిగింది కానీ ఏమీ లేదని నిర్ణయించుకున్నాడు. సభలో ఉన్నవారెవరూ మాట్లాడే లోపనే తన వద్ద ఉన్న విల్లు అమ్ములు పొది సభాద్వారం వద్ద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఆ సభ నుంచి బయటకొచ్చాడు. జరగబోయే పరిణామాలకి సాక్షిగా ఉండడం ఇష్టం లేక హస్తినాపురం వదిలి తీర్థయాత్రలు ప్రారంభించాడు. పుణ్యతీర్థాలలో 3 పూటల స్నానం చేయడం తప్ప ఇతర శరీర సంస్కారాలు అంటే అభ్యంగన స్నానం, కేశ సంస్కారం వంటివి చేయలేదు. చెట్ల నుంచి రాలిన పళ్ళు మొదలైనవి మాత్రమే తింటూ కాలినడకన తీర్థయాత్రలు కొనసాగించాడు. కొన్నాళ్లకు ఎవరూ గుర్తుపట్టలేనట్లుగా అయిపోయాడు. అతడు ప్రభాస తీర్థంలో ఉండగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిందని ధృతరాష్ట్రుడి వంశంలో ఆ వృద్ధుడు తప్ప మిగిలిన అందరూ యుద్ధంలో మరణించారని విన్నాడు. చాలా దుఃఖించి చనిపోయిన వారికి జలతర్పణాలు ఇచ్చాడు విదురుడు. కొంతకాలానికి యమునా తీరం చేరాడు. అక్కడ ఉద్దీవుని చూశాడు. యదువంశంలో జన్మించిన మహాత్ముల్లో ఉద్ధవుడు ఒకడు. అతడు శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుల్లో ఒకడు. గొప్ప కృష్ణ భక్తుడు. బృహస్పతి వద్ద నీతిశాస్త్రం అభ్యసించిన పండితుడు. విదురుడు ఆ యాదవ శ్రేష్ఠుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకుని ద్వారకలో ఉన్న యాదవుల క్షేమ సమాచారం అడిగాడు. ఉద్ధవ, కృష్ణుడు బలరాముడు క్షేమంగా ఉన్నారా? ఉగ్రసేన మహారాజు దేవకి వసుదేవులు క్షేమమేనా? యాదవ సైన్యాధిపతి ప్రద్యుమ్నుడు పూర్వజన్మలో మన్మధుడు. రుక్మిణీదేవి ఋషుల్ని సేవించిన వారి ఆశీస్సుల ఫలితంగా అతన్ని తన పుత్రుడిగా పొందింది. ఆ ప్రద్యుమ్నుడు క్షేమమేనా? కుమారస్వామి దేవసేనాధిపతి జాంబవతి ఆచరించిన అనేక వ్రతాలకు ఫలితంగా ఆ షణ్ముఖుడు ఆమెకు కుమారుడిగా జన్మించాడు. అతడే మహావీరుడు సాంబుడు. అతడు క్షేమమేనా? సాత్యకి అర్జునుడి శిష్యుడు. ఆ సవ్యసాచి శిక్షణలో అతడు సాటిలేని వీరుడయ్యాడు. అతడు తన జీవితం కృష్ణుడికి అంకితం చేశాడు. అతడు క్షేమమేనా? అక్రూరుడు కృష్ణుడి భక్తుల్లో మరొక ప్రముఖుడు. అతడు ఒకసారి అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించి రథంలో వేపల్లకు వెడుతున్నాడు. దారిలో కృష్ణుడి పాదముద్రలు కనిపించాయి. అతడు పులకించిపోయాడు. కృష్ణుడి పాదధూళి తనకు తగిలితే చాలనుకున్నాడు. వెంటనే రథం దిగి ఆ అమూల్య వస్త్రాలతోనే మార్గమధ్యంలో ఉన్న కృష్ణుడి పాదముద్రల మీద పడి దొర్లి తరించిన ధన్యుడు అతడు. అతడు క్షేమమేనా? పాండవులు క్షేమమేనా? ఉద్ధవ, ధృతరాష్ట్రుడు పవిత్రమైన చంద్రవంశంలో పుట్టాడు. సాక్షాత్తు వ్యాస భగవానుడి వలన జన్మించాడు. అయినా చేయరాని పనులన్నీ చేశాడు. దుర్మార్గులైన పుత్రుల్ని అనుసరించాడు. మరణించిన సోదరుడికి ద్రోహం చేశాడు. ఎప్పుడు అతని మేలు కోరి నన్ను నగరం నుంచి వెళ్ళగొట్టాడు. రోజు రోజుకి మరింత భయంకరమైన నరకంలో పడిపోయే పనులు చేస్తూ వచ్చాడు. అతన్ని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. వెదురు పొదల్లో నిండిన అడవిలో ఒక్క వెదురుకి నిప్పంటుకుంటే అది క్షణాలలో అడవినంతటినీ భస్మం చేసేస్తుంది. అలాగే ఒక్క దుర్యోధనుడి మూలంగా ధృతరాష్ట్రుడి పుత్రుడు మనవలు ఒక్కడు కూడా మిగలకుండా మరణించారు. అయినా ఆ మరణానికి ఆశీర్పడక్కర్లేదు. ధర్మాన్ని అనుసరించే వారిని రక్షించడము, అధర్మ మార్గంలో పోయేవారిని తొలగించడమే కదా కృష్ణుడి అవతార లక్ష్యం అన్నాడు. కృష్ణుడి పేరు వినగానే ఉద్దీవుడికి బాల్యం నుంచి కృష్ణుడితో గడిపిన ఘట్టాలన్నీ గుర్తుకొచ్చాయి. కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడి మాటలు చేష్టలు మన ఫలకం మీదకొచ్చాయి. అతడు అలౌకికమైన పార్వస్యంలో మునిగిపోయాడు. కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. విదురుడు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఉద్ధవుడు తేరుకున్నాడు. గొంతు స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇలా అన్నాడు, మహాత్మా విదుర, కృష్ణుడనే సూర్యుడు అస్తమించాడు. మమ్మల్ని, మా సంపదలని కాలమనే కొండ చిలువ మింగేసింది. ఇక మా క్షేమం ఏమని చెప్పమంటావు? చెప్పడానికి ఏ మిగిలింది కనుక? యాదవులు తెలివైన వారే.
ఇతరుల మనస్సులను అర్థం చేసుకోగల సమర్థులే. కృష్ణుడు తన అవతార కాలమంతా అటువంటి మా యాదవుల మధ్యనే గడిపాడు. అంత తెలివైన యాదవులు కృష్ణుడు తమ వంటి వాడే, కానీ తమ కంటే కొంచెం శ్రేష్ఠుడు అని మాత్రమే అనుకున్నారు. అతడితో సన్నిహితంగా ఉండి ఆనందించారు. అంతే తప్ప సాక్షాత్తు విష్ణువే తమ మధ్య ఉన్నాడని గ్రహించలేకపోయారు. బాటసారుల్ని నది దాటించే పడవ నీటిలో ఉంటుంది. అదే నీటిలో చేపలు ఉంటాయి. ఆ చేపలు పడవ కూడా తమ వంటి జలచరమే అని తమ కంటే కొంచెం పెద్దదని అనుకుంటాయి. ఆ పడవ చుట్టూ తిరుగుతూ దానిని తమ తోకలతో కొడుతూ దానితో ఆడుకుంటాయి. మా యాదవులు అదే పని చేశారు. బాల్యం నుంచి ఆ స్వామి చేసిన చేష్టలు ఎన్నో కదా, ఎంత అందమైనవో కదా. సమస్త లోకాల్ని పాలించే ప్రభు దూడలను కాచే గోపాల బాలుడితో కలిసి యమునా తీరంలో ఉన్న అడవులలో ఆవు దూడల్ని తోలుకు వెళ్ళి విహరించాడే. గో సంపదను తోలుకెడుతూ తనని అనుసరించి వచ్చే గోప బాలకులను వేణుగానంతో మైమర్పించాడే. ఆయన నవ్వాడు, అందరినీ నవ్వించాడు, అల్లరి చేశాడు, అందరినీ ఆనందంతో ముంచేశాడు, భయపడినట్లు నటించాడు, అందరి భయాలు పోగొట్టాడు. ఆ స్వామి కరుణ ఏం చెప్పమంటావు? తనను వధించడానికి వచ్చిన పోతన విషంతో కూడిన స్తన్యమిస్తే తాగాడు. విషం గురించి తలుచుకోనే లేదు. స్తన్యమిచ్చిందని మాత్రమే గుర్తించాడు. తనకు స్తన్యమిచ్చిన తల్లికి ఇచ్చే పుణ్యగతులు ఆ రాక్షసికి ఇచ్చాడు. యుధిష్ఠిరుడు చేసిన రాజసూయాగంలో నిండు సభలో నిలుచొని శిశుపాలుడు అనరాని మాటలంటుంటే అతన్ని సంహరించాడు. శిశుపాలుడు ఎంత దుష్టుడైనా మరణించగానే అతడిపై జాలిపడ్డాడు. అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు. తనని చంపడానికి వచ్చిన రాక్షసులకి తన పాదస్పర్శ తగలడంతో ఉత్తమ గతులు అనుగ్రహించాడు. ఇలా తన వారి మీదనే కాదు, తనపై శత్రుత్వం వహించి కీడు చేయాలని తలపెట్టిన వారి మీద కూడా తన కరుణ ప్రసరింపజేసిన సంఘటనలు ఎన్ని చెప్పినా తరగవు, ఎంత చెప్పినా తనివి తీరదు. అది సరే, నువ్వు యాదవుల గురించి అడిగావు. ఆ విషయం చెప్తాను, విను. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్మార్గులైన రాజులు నశించారు. వారి వెంట వచ్చిన సైన్యాలు నశించాయి. కానీ కృష్ణుడు సంతోషించలేదు. భూభారం తొలగించడానికే నేను వచ్చాను. భూమికి భారమైన కొందరు దుర్మార్గులు పోయారు, కానీ మిగిలిన యాదవులు భూమికి సహించలేనంత భారమవుతారు. ఇప్పుడు ఈ యాదవ వీరుని నశింపజేయాలి. కానీ వీరిని సంహరించడం ఎవరితరమూ కాదు. అందుచేత నేను అవతారం చాలించేలోగా వీరు ఒకరినొకరు చంపుకొని అందరూ నశించేలా చేస్తాను అనుకున్నాడు. వెంటనే నన్ను పిలిచి, ఉద్ధవ, నువ్వు త్వరగా బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళు. అది నరనారాయణుడు తపస్సు చేసిన పవిత్రమైన ఆశ్రమం. అక్కడ ఉండి తపస్సు చెయ్యి అన్నాడు. కానీ నేను కృష్ణుని వదిలి వెళ్ళలేక అతన్ని అనుసరించి ఉన్నాను. కొన్ని నెలల తర్వాత వృష్టి, అందక, భోజవంశీయులందరూ రథాలెక్కి ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అక్కడ స్నానాలు చేసి దేవ పితృతర్పణాలు ఇచ్చారు. బ్రాహ్మణులకు బంగారం, గోవులు, వస్త్రాలు దానం చేశారు. మృష్టాన్న భోజనాలు పెట్టించారు. ఆ తర్వాత వారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ బ్రాహ్మణుడు అనుమతి తీసుకుని యాదవులు కూడా తృప్తిగా భోజనం చేశారు. సాయంత్రం అవుతుంటే వారు మద్యం సేవించడం ప్రారంభించారు. సూర్యుడు అస్తమించే సమయానికి మితిమీరి మద్యం సేవించి ఒళ్ళెరిగిన స్థితికి చేరారు. ఆ మత్తులో ఒకరినొకరు తిట్టుకున్నారు. ఉద్రేకం ఆగలేదు. ఆయుధాలు తీసి ఒకరినొకరు చంపుకున్నారు. అందరూ నశించారు. కృష్ణుడు సరస్వతి నది తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక రావి చెట్టు మొదలు ఆనుకుని కూర్చున్నాడు. నడుము చెట్టు కానించి కొడుకారిని ఎడమకాలు మీద పెట్టి ఉన్నాడు. కృష్ణుని వెతుకుతూ వెళ్ళిన నాకు స్వామి అక్కడ కనిపించాడు. అదే సమయానికి వ్యాసుడికి మిత్రుడైన మైత్రేయ మహర్షి కూడా అనుకోకుండా అక్కడికొచ్చాడు. కృష్ణుడు నన్ను చూశాడు. బుద్ధవ, నువ్వు పూర్వజన్మలో వసువుల్లో ఒకడివి. అప్పుడు నాకు సన్నిహితంగా ఉండాలని కోరుకున్నావు. ఈ జన్మలో నీకు సాన్నిహిత్యం ప్రసాదించాను. నీకిక పునర్జన్మ లేదు. నువ్వు నాకు మంత్రివి, స్నేహితుడివి, హితుడివి, అత్యంత సన్నిహితుడివి. నీ బాల్యం నుంచి నాకు సేవ చేస్తూనే ఉన్నావు. నన్ను సేవిస్తూనే జీవితం గడిపావు. నీకు శ్రేయోదాయకమైన జ్ఞానం ప్రసాదిస్తాను. సృష్టి ప్రారంభమయ్యే సమయంలో బ్రహ్మదేవుడు నన్ను ఆశ్రయించాడు. అప్పుడు నేను నా మహిమ వెల్లడించేది. విద్వాంసులు భాగవతమని పిలిచేది అయినా అన్నిటికంటే విశిష్టమైన జ్ఞానాన్ని ఉపదేశించాను. ఆ జ్ఞానాన్ని నీకిప్పుడు ఉపదేశిస్తున్నాను. ఇంకా ఏమైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. నాకు కృష్ణుడి పాదాల మీద అచంచలమైన భక్తి తప్ప
వేరే ఏ కోరిక లేదని చెప్పాను. నేను సామాన్య మానవుణ్ణి, వేదగర్భుడు, స్వయంభువు, సర్వజ్ఞుడు అయిన బ్రహ్మ వంటి మహాత్ముడికి ఉపదేశించిన జ్ఞానం పొందడానికి నేను కూడా అర్హుణ్ణి అనుకుంటే అది నాకు అనుగ్రహించమని ప్రార్థించాను. అది నాకిచ్చే గొప్ప వరం అవుతుందని విన్నవించాను. కృష్ణుడు నాకు భాగవతం ఉపదేశించాడు. నేను ఆ స్వామి పాదాలకు నమస్కరించి ఆయన ఆదేశం ప్రకారం బదరికాశ్రమానికి బయలుదేరాను. దారిలో నువ్వు కలిశావు అన్నాడు. కృష్ణుడు ఉపదేశించిన భాగవతాన్ని తనకు కూడా చెప్పమని విదురుడు కోరాడు. ఉద్ధవుడు, విదురా, కృష్ణుడు నాకు భాగవతం ఉపదేశించే సమయానికి కాకతాళీయంగా మైత్రేయుడు అక్కడికి వచ్చాడని చెప్పాను కదా. కృష్ణుడు భాగవతం ఉపదేశిస్తుంటే నేను మైత్రేయుడు విన్నాం. ఆ తర్వాత కృష్ణుడు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశించమని మైత్రేయుడిని ఆదేశించాడు. ఆ స్వామివాకు తిరుగులేనిది. నువ్వు మైత్రేయుని కలుస్తావు. ఆ ఋషివరుడు నీవు తెలుసుకోవలసినవన్నీ నీకు చెప్తాడు. నీకు సందేహాలేమున్నా తీరుస్తాడు అన్నాడు. అలా మాట్లాడుకున్నాక విదురుడికి ఉద్ధవుడికి మనసులో తేటపడ్డాయి. వారు ఆ రాత్రి ప్రశాంత చిత్తంతో యమునా నది తీరంలో ఉన్న ఇసుక తిన్నెల మీద నిద్రించారు. అది ఒకప్పుడు కృష్ణుడు విహరించగా పునీతమైన స్థలం. తెల్లవారుబోతోందనగా ఉద్ధవుడు లేచి బదరికాశ్రమం దిశగా వెళ్ళిపోయాడు. సూర్యోదయమైంది. విదురుడు ప్రాతకాల విధులు పూర్తి చేశాడు. ఉద్ధవుడి మాటలే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కృష్ణుడు అవతారం చాలించే ముందు తనని తలుచుకున్నాడని విన్నాడు. అంతేకాదు, జ్ఞాన సర్వస్వమైన భాగవత సారాన్ని తాను తెలుసుకోవాలని కోరుకున్నాడని విన్నాడు. తన పట్ల అలా అపారమైన కరుణ వర్షించిన మేఘశ్యాముడు కృష్ణుని తలుచుకుంటూ ఉండిపోయాడు. అలా కెరటాలలో వస్తున్న కృష్ణుడి జ్ఞాపకాలలో పడి బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా ఉండగా కృష్ణుడు ఈ లోకంలో లేడన్న చేదు నిజం మనసులో మెదిలి అతడు ఉలిక్కిపడేలా చేసింది. ఆ యశోదానందుడి వియోగ దుఃఖం అతన్ని ముంచేసింది. వెక్కి వెక్కి ఏడ్చాడు. చాలాసేపు అలా ఏడ్చగా మనసు కొంత తేలికైంది. యమునా నది తీరం నుంచి బయలుదేరి మైత్రేయుని వెతుకుతూ గంగానది దిశగా వెళ్ళాడు అన్నాడు శుకుడు. పరీక్షితికి సందేహం వచ్చింది. యాదవులందరూ మరణించారు. యదుకుల శిరోమణి కృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఎందరు మరణించినా ఉద్ధవుడొక్కడు ఎందుకు మిగిలాడు? కృష్ణుడు కావాలని అతన్ని కాపాడా? అందుకు కారణం భక్తుడి పట్ల అనుగ్రహమా లేక బాల్యమిత్రుని మీద ప్రేమ అని అడిగాడు. శుకుడు ఆ సందేహం ఇలా తీర్చాడు. ఈ లోకం కలి ప్రభావానికి లోను కాబోతుందని కృష్ణుడికి తెలుసు. లోకంలో భయంకరమైన మార్పులు రాబోతున్నాయని కూడా ఆ స్వామికి తెలుసు. తాను అవతారం ఉపసంహరించి పరమపదానికి వెళ్ళిపోయినా కలి ప్రభావం నుంచి లోకాన్ని కాపాడే ప్రయత్నమేదో చేయాలనుకున్నాడు. పూర్వం తాను బ్రహ్మకు ఉపదేశించిన భాగవతాన్ని లోకులకు అందించడమే అందుకు తగిన ఉపాయం అనుకున్నాడు. ఆ పని చేయడానికి తగిన యోగ్యుడు ఉద్ధవుడే అని నిర్ణయించుకొని అతడు కొంతకాలం లోకల్లో ఉండేలా చేశాడు అన్నాడు. శుకుడు పరీక్షితికి సందేహాలు తీరుస్తూ ఎక్కడా విరామం లేకుండా భాగవత కథ చెప్తూనే ఉన్నాడు. గంగా నది స్వర్గం నుంచి దిగి భూలోకంలో ప్రవేశించిన ప్రాంతమైన గంగా ద్వారానికి విదురుడు వెళ్ళాడు. అదే నేటి హరిద్వార్. అక్కడ తీర్థాలు సేవిస్తూ దేవాలయాలు దర్శిస్తూ ఉండగా అతనికి మైత్రేయుడు కనిపించాడు. విదురుడు ఆ మహర్షిని కృష్ణుడు ఉపదేశించిన భగవతత్వాన్ని తనకు చెప్పమని ప్రార్థించాడు. పూజ్యుడా మైత్రేయ మహర్షి, నేను ధర్మం గురించి కర్మల గురించి చాలాసార్లు విన్నాను. వ్యాస భగవానుడు నీకు మంచి మిత్రుడు కదా, ఆయనే స్వయంగా చెప్తుంటే కూడా విన్నాను. యజ్ఞయాగాదులు, పూజలు, వ్రతాలు మొదలైనవి అల్ప సుఖాలను ఇస్తాయి. అదృష్టం బాగుంటే వాటి వలన కొద్ది కాలం స్వర్గలోక వాసం కూడా లభిస్తుంది. అటువంటివి చాలా విన్నాక ఇక విన్నవి చాలనిపించింది. అదే కృష్ణ కథామృతమైతే ఎన్నిసార్లు విన్నా, ఎవరు చెప్తున్నా, ఎంత విన్నా తృప్తి కలగడం లేదు. ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. వ్యాసుల వారు కూడా కృష్ణుడి గుణాలు, లీలలు, అతడు తన అవతారం వలన అందించిన సందేశము లోకానికి అందజేయాలనే ఒకే ఒక లక్ష్యంతో 1,00,000 శ్లోకాల మహాభారత మహేతిహాసం రచించారు. ఆ రచనలో కృష్ణుడి గురించి నేరుగా చెప్తే సామాన్యులకు దాని పట్ల ఆకర్షణ కలగదనుకున్నారు. మానవులకు విషయ భోగాల పట్ల విశేషమైన ఆసక్తి ఉంటుంది గనక అందుకు సంబంధించిన అనేక లౌకిక కథలు ఎక్కువగా చెప్పాడు. వాటిలో పువ్వుల దండలో పువ్వుల మధ్య ఉండే దారంలా కృష్ణ కథని నడిపించాడు. అయితే అందరూ దండలో ఉన్న పువ్వునే చూశారు, దానం సంగతి పట్టించుకోలేదు. అందరూ ద్రౌపదిని, ఆమె సాధారణ సౌందర్యాన్ని, ఆమెకు జరిగిన అవమానాల్ని,
ఆమె అనుభవించిన కష్టాలని వర్ణించే ఘట్టాలని ఆసక్తిగా విన్నారు, చదివారు. అలాగే పాండవుల పట్ల దుర్యోధనుడు పన్నిన కుట్రల్ని, అతడి మాయోపాయాలని, అతడు చేసిన ఘోరాలని ఆసక్తిగా విన్నారు. అడుగడుగున వర్ణించిన యుద్ధాలని, అజేయులైన భీష్మ ద్రోణాదుల వధని, సోతపుత్రుడు కర్ణుడు ప్రగల్భాలని వర్ణించే ఘట్టాల మీద చర్చోపచర్చలు చేసి ఆనందించారు. ఈ సందడిలో కృష్ణ కథని, అతని సందేశాన్ని ఎక్కడో నూటికో కోటికో ఒకరు గమనించారు, దాని పట్ల శ్రద్ధ చూపారు. అందుచేత ఆ విధంగా కాకుండా లౌకిక గాథల నుంచి శ్రీహరి కథల్ని వేరు చేసి ఆ శ్రీహరి కథల్ని చెప్పి నన్ను ధన్యుని చెయ్యి అన్నాడు. విదురుడి కోరిక విని మైత్రేయుడు చాలా సంతోషించాడు. విదుర, మాండవ్య మహాముని యముణ్ణి మానవుడిగా జన్మించమని శపించాడు. ఫలితంగా అతడు వ్యాసుడి వలన ఒక దాసికి పుత్రుడే జన్మించాడు. అలా జన్మించిన సమవర్తివి నువ్వే. నువ్వు శ్రీహరికి చాలా ఇష్టుడివి. అందుకే ఆ శ్రీహరి తన కృష్ణావతారం ఉపసంహరిస్తూ తనను గురించిన జ్ఞానాన్ని నీకు ఉపదేశించమని నన్ను ఆదేశించాడు. నువ్వు శాపవశం చేత మానవుడిగా పుట్టిన ధర్మదేవతవి. కనుకనే నువ్వు పలికే ప్రతి పదంలోనూ ఆ శ్రీహరి రూపగుణాలను, ఆ స్వామి అద్భుతమైన లీలల్ని కీర్తిస్తున్నావు. మానవులు అల్పమైనవి, క్షణభంగురమైనవి అయిన సుఖాల కోసం అనంతకాలంలో పుట్టెడు దుఃఖం కలుగు చేసే పనులు చేస్తున్నారు. మానవులు పొందే ఆ దుఃఖం తొలగిపోవడానికి భగవంతుడే స్వయంగా చెప్పిన భాగవత మహాపురాణాన్ని నీకు చెప్తాను. పూర్వమెప్పుడో జరిగిన అనేక సంఘటనల వలన ఈ భాగవత మహాపురాణం మనకందింది. ఆ సంఘటనల క్రమం చెప్తాను. సంకర్షణ దేవుడు పాతాళ లోకంలో ఉన్నాడు. ఆయన కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తున్నాడు. ఆయన 1000 పడగల మీద ఉన్న కిరీటాలలో అమరి ఉన్న మణుల కాంతి కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. ఆ సమయంలో సనత్కుమారుడు మొదలైన ఋషులు స్వర్గలోకంలో ఉన్న గంగానదిలో స్నానం చేసి ఆ జుట్టు తడి కూడా ఆరకుండా సంకర్షణ దేవుడి సన్నిధికి వచ్చారు. తమకు పరబ్రహ్మతత్వం ఉపదేశించమని ఆయనను ప్రార్థించారు. సంకర్షణ దేవుడు కొద్దిగా కళ్ళు తెరిచాడు. సనత్కుమారుడికి భాగవతం ఉపదేశించాడు. తర్వాత కాలంలో సాంఖ్యాయన ముని కోరగా సనత్కుమారుడు దానిని ఆ మునికి ఉపదేశించాడు. సాంఖ్యాయనుడు దానిని బృహస్పతికి, పరాశరుడికి చెప్పాడు. పరాశర మహర్షి ఆ పురాణాన్ని నాకు చెప్పాడు. దానిని నీకు చెప్తాను. ఈ పురాణంలో శ్రీహరి సృష్టి, స్థితి, లయాలు చేయడానికి యోగమాయని నియోగించి అనేక లీలలు చేశాడు. అవన్నీ నీకు వివరిస్తాను అన్నాడు. తర్వాత ఈ తృతీయ స్కందం ప్రారంభంలో ఉద్ధవుడి చేత చెప్పించారు. మూడోసారి ఇప్పుడు మైత్రేయుడి చేత చెప్పించారు. పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణుడి అవతార విశేషాలు మన వరకు చేరడానికి ఇందరు మహాత్ములు అకుంఠిత దీక్షతో చేసిన ప్రయత్నాల రుణం ఎన్ని జన్మలెత్తి సేవించినా తీరేది కాదు కదా. మైత్రేయుడు సృష్టి క్రమాన్ని, శ్రీమన్నారాయణుడి విరాట్ స్వరూపాన్ని, 10 రకాల సృష్టిని వేదాంతపరంగా వివరించాడు. అదంతా విన్నాక విదురుడు ఇలా అడిగాడు: మహాత్మా, పరమాత్మని గురించి తెలుసుకోవాలనే కోరికతో ఉన్న నాలో అనేక సందేహాలు కలుగుతున్నాయి. అవన్నీ నిన్ను అడుగుతున్నాను. నువ్వు దయగల గురువు గనక నా సందేహాలు తీరుస్తావు. నువ్వు ఇంతవరకు చెప్పినవి విన్నాక నాకొక విషయం స్పష్టమైంది. కళ్ళు ఉంటేనే మనం చుట్టుపక్కల ఉన్న లోకాన్ని చూడగలుగుతాం. అలాగే జ్ఞాననేత్రం కలిగితేనే పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతాం. అందుకే శ్రీహరి లీలలు తెలుసుకోవాలనే కోరికతో ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాను. నా యందు స్నేహంతో నా సందేహాలు తీర్చు. ఈ కాలాన్ని ఎలా గణిస్తారు? మానవుడి ఆయుర్దాయం ఎంత? ఈ సృష్టిలో శాశ్వతంగా ఉండేవారు ఎవరు? బ్రహ్మ, ఇంద్రుడు, దిక్పాలకులు వీళ్ళందరూ ఆ పదవులలో శాశ్వతంగా ఉంటారా? ఈ భూమి ఎప్పుడూ ఇలాగే ఉంటుందా అని అడిగాడు. మైత్రేయుడు కాలాన్ని ఎలా గణిస్తారో చెప్పడానికి ఉపక్రమించాడు. విదుర, మానవుడికి ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక రోజు అవుతుంది. 15 రోజులు ఒక పక్షం. శుక్లపక్షము, కృష్ణపక్షము అనే 2 పక్షములు కలిస్తే ఒక నెల. 2 నెలలు కలిస్తే ఒక ఋతువు. 6 నెలలు ఒక ఆయనము. ఉత్తరాయణము, దక్షిణాయనము అనే 2 ఆయనాలు కలిపి ఒక సంవత్సరం అవుతుంది. ఈ 2 ఆయనాలే దేవతలకి ఒక పగలు, ఒక రాత్రి అవుతాయి. అంటే మానవులకి ఒక సంవత్సరం గడిస్తే దేవతలకి ఒక రోజు గడుస్తుంది. ఒక సంవత్సరంలో 12 నెలలుంటాయి. మానవుడి పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. నక్షత్రాలతో కూడిన ఖగోళంలో 12 రాశులు ఉన్నాయి.
సూర్యుడు నిర్విరామంగా ఈ రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు. అతడు 12 రాసుల్లోనూ సంచారం ఒకసారి పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ఒక వర్షం అంటారు. ఈ వర్షాన్ని 5 కాల వ్యవధులుగా చెప్తారు. అవి సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము. సూర్యుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి పట్టే కాలం సంవత్సరం. గురువు రాశిచక్రంలో ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళడానికి పట్టే కాలం పరివత్సరము. అన్ని నెలలకు సమానంగా 30 రోజులు చెప్పున్న 12 నెలల కాలం అంటే 360 రోజులు ఒక ఇడావత్సరం. అమావాస్య నుంచి అమావాస్య దాకా ఒక నెలగా తీసుకుంటే అటువంటి 12 నెలల కాలం ఒక సంవత్సరం. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో 27 రోజులు ఉంటాడు, అది ఒక నెల. అటువంటి 12 నెలల కాలం ఒక సంవత్సరం. 360 మనుష్య సంవత్సరాలని ఒక దివ్య సంవత్సరము అంటారు. యుగాలు 4, వీటిని దివ్య సంవత్సరాల్లో లెక్కిస్తారు. ఏ యుగము హఠాత్తుగా ప్రారంభం కాదు, అది క్రమంగా ప్రారంభమై యుగ లక్షణాలు స్థిరపడడానికి పట్టే కాలాన్ని యుగ సంధి అంటారు. అదేవిధంగా యుగం హఠాత్తుగా పూర్తయిపోదు. ఆ యుగం ప్రభావం తగ్గించడం ప్రారంభించినప్పటి నుంచి మరొక యుగ సంధి ప్రారంభమయ్యే వరకు ఉండే సమయాన్ని సంధ్యాంశం అంటారు. కృతయుగం 4000 దివ్య సంవత్సరాలు. సంధి ప్లస్ సంధ్యాంశం 800 దివ్య సంవత్సరాలు. అంటే మొత్తం కృతయుగం ప్రమాణం 4800 దివ్య సంవత్సరాలు. మానవ కాలమానంలో ఇది 17,28,000 సంవత్సరాలు. ఇక త్రేతాయుగం 3000 దివ్య సంవత్సరాలు. సంధి ప్లస్ సంధ్యాంశం = 600 దివ్య సంవత్సరాలు. అంటే కృతయుగం ప్రమాణం 3600 దివ్య సంవత్సరాలు. మానవ కాలంలో ఇది 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం ఇది 2000 దివ్య సంవత్సరాలు. సంధి ప్లస్ సంధ్యాంశం 400 దివ్య సంవత్సరాలు. అంటే కృతయుగం ప్రమాణం 2400 దివ్య సంవత్సరాలు. మానవ కాలంలో ఇది 8,64,000 సంవత్సరాలు. కలియుగం 1000 దివ్య సంవత్సరాలు. సంధి ప్లస్ సంధ్యాంశం = 200 దివ్య సంవత్సరాలు. అంటే కలియుగం ప్రమాణం 1200 దివ్య సంవత్సరాలు. మానవ కాలమానంలో ఇది 4,32,000 సంవత్సరాలు. కృతయుగంలో ధర్మం 4 పాదాలతోనూ, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపరయుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో కేవలం 1 పాదంతోనూ నడుస్తుంది. అంటే కలియుగంలో ప్రజల్లో ధార్మిక ప్రవృత్తి బాగా తగ్గిపోతుంది. ఈ 4 యుగాలు గడిచేందుకు పట్టే కాలాన్ని ఒక చతుర్యుగం అంటారు. మహర్లోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలలో ఇక్కడ 1000 చతుర్యుగాలు ఒక పగలు, తర్వాత 1000 చతుర్యుగాలు ఒక రాత్రి అవుతాయి. ఆ రాత్రి కాలంలో బ్రహ్మదేవుడు నిద్రపోతాడు, సృష్టి ఉండదు. బ్రహ్మకి ఒక పగలుని ఒక కల్పం అంటారు. ఆ కల్పం ప్రారంభమవుతూనే సృష్టి కూడా ప్రారంభమవుతుంది. ప్రతి కల్పంలోనూ 14 మంది మనువులు ఒకరి తర్వాత మరొకరు రాజ్యం చేస్తారు. ఒక్కొక్క మనువు రాజ్యం చేసే కాలాన్ని అతడి మన్వంతరం అంటారు. ఒక్కొక్క మనువు 71 దివ్య సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ కాలం రాజ్యం చేస్తారు. ప్రతి మన్వంతరంలోనూ ఆ మనువు వంశంలోని వారే రాజులు, సప్తఋషులు, వసురుద్రాదులు, ఇంద్రుడు వంటి దేవతలు మొదలైన పదవుల్లో ఉంటారు. బ్రహ్మదేవుడి పగలు పూర్తి కాగానే ప్రళయం వస్తుంది. ఈ విశ్వమంతా శ్రీమన్నారాయణలో లీనమైపోతుంది. మళ్ళీ బ్రహ్మకు పగలు ప్రారంభం కాగానే సృష్టి ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవుడి కాలమానంలో బ్రహ్మ పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. అందులో సగాన్ని అంటే 50 బ్రహ్మ సంవత్సరాలని ఒక పరార్థం అంటారు. ఇప్పుడున్న బ్రహ్మ యొక్క మొదటి పరార్థం గడిచిపోయింది. ఆ పరార్థం ప్రారంభంలో ఉన్న కల్పాన్ని బ్రహ్మకల్పమన్నారు. ఆ పరార్థం చివరిలో వచ్చిన కల్పాన్ని పాద్మకల్పమన్నారు. ప్రస్తుతం 2వ పరార్థం జరుగుతోంది. మనం ఈ ద్వితీయ పరార్థం మొదటి కల్పంలో ఉన్నాం. దీనిని వారాహ కల్పమంటారు. ఈ కల్ప ప్రారంభంలోనే శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపంలో అవతరించాడు. అందుచేత దీనికి ఈ పేరు వచ్చింది. ఇప్పుడు రాజ్యం చేస్తున్నవాడు వైవస్వత మనువు. అందుచేత మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నామని చెప్పుకుంటాం. మైత్రేయుడు ఆగకుండా చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు సనక, సనందన, సనాతన, సనత్కుమారుల్ని సృష్టించాడు. వారితో, కుమారులారా, మీరు ఎక్కువగా సంతానం కని మానవజాతిని వృద్ధి చేయండి అన్నాడు. ఆ 4 పుట్టిన క్షణం నుంచి భగవద్ధ్యానంలో నిమగ్నమైపోయారు. ప్రాపంచిక విషయాల పట్ల పూర్తి విముఖతతో ఉన్నారు. వారికి సంసారం మీద కానీ సంతానం మీద కానీ ఏమాత్రం ఆసక్తి లేదు. ఆ తర్వాత బ్రహ్మ నుంచి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులుహుడు, క్రతువు,
భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు అనే 10 మంది మహర్షులు పుట్టారు. ఆయన వక్షం నుంచి ధర్ముడు, నీడ నుంచి కర్దముడు పుట్టారు. ఇంతమంది మహర్షులు పుట్టినా ప్రజల సంఖ్య పెరగడం లేదు. మానవుల నుంచి మానవులు పుడితే తప్ప ఆ సంఖ్య విశేషంగా పెరగదు అనుకున్నాడు. వెంటనే ఆయన శరీరంలోని సగభాగం నుంచి ఒక పురుషుడు, ఇంకొక సగభాగం నుంచి ఒక స్త్రీ పుట్టారు. ఆ పురుషుడే స్వయంభూ మనువు అయ్యాడు. ఆ స్త్రీ పేరు శతరూప. ఆమె స్వయంభూ మనువుకి భార్య అయింది. వారిద్దరూ దాంపత్య జీవితం గడిపారు. ఆ దంపతులకు 2 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వారి కుమారులు, ఆకుతి, దేవహుతి, ప్రసూతి వారి కుమార్తెలు. అంతవరకు విన్న విదురుడు మాటకడ్డొచ్చాడు. మైత్రేయ మహర్షి, స్వయంభూ మనువు గొప్ప విష్ణుభక్తుడిని విన్నాము. ఆ మనువు శతరూప పుట్టినప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పండి. వారు జన్మించిన నుంచి వివాహం వరకు, ఆ తర్వాత వారి దాంపత్య జీవితం గురించి, ఆ మధ్యలో ఏమైనా అద్భుతాలు జరిగితే వాటిని గురించి చెప్పండి అని ప్రార్థించాడు. మైత్రేయుడు ఆనందంగా వివరించాడు. విదుర, స్వయంభూ మనువు పుట్టగానే బ్రహ్మకి నమస్కరించాడు. తండ్రి, లోకల్లో జీవులన్నిటికీ ప్రాణమిచ్చే తండ్రివి నువ్వే. నీ సంతానమైన నేను ఈ శతరూప ఏం చేయాలో ఆదేశించు అన్నాడు. బ్రహ్మ సంతోషించాడు. వత్స, తండ్రితో కుమారుడు ఏం మాట్లాడాలో అలా మాట్లాడావు. నీ ధర్మపత్ని అయిన శతరూప యందు నువ్వు కుమారులను కుమార్తెలను పొందు. నీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు అన్నాడు. మనువు, ప్రభు, మేమిద్దరము ఎక్కడుండాలి? మా రాజ్యం ఎక్కడుంది అని అడిగాడు. బ్రహ్మ, భూమండలమంతా నీ రాజ్యమే అన్నాడు. స్వయంభూ మనువు వినయంగా, ప్రభు, ప్రస్తుతం భూమండలమంతా నీటిలో మునిగిపోయి ఉంది. దీనిని పైకి తీసే ప్రయత్నం చెయ్యి. నేను, నా భావి ప్రజలు భూలోకంలో నివసిస్తాము అన్నాడు. అప్పటికి చాలా కాలం భూమి నీటిలో మునిగిపోయి ఉంది. నీటిలో లోతుకుపోయి పాతాళం వద్దకు చేరింది. ఆ భూమిని ఎలా పైకి తీసుకురావాలా అని బ్రహ్మ ఆలోచించాడు. అతడు అలా ఆలోచిస్తుండగానే అతడి ముక్కు నుంచి అతి చిన్న ప్రమాణంలో ఉన్న వరాహ శిశువు బయటపడింది. బ్రహ్మ తెల్లబోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సంకల్పం లేనిదే ఏ జీవి పుట్టదు. కానీ ఈ వరాహ శిశువు ఆయన సంకల్పం లేకుండానే పుట్టింది. చూస్తుండగానే ఆ అతి బుల్లి వరాహం పెద్ద ఏనుగంత అయింది. ఆకాశంలోకి వెళ్ళి నిలిచింది. ఆ దృశ్యం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. తన కుమారుడితో ఇలా అన్నాడు, ఈ వరాహం ఒక క్షణ క్రితం బొటనవేలు చివరి భాగమంతుంది. క్షణకాలంలో అందరం చూస్తూ ఉండగా పెద్ద బండరాయితో సమానంగా ఎదిగింది. ఇది సామాన్య వరాహం కాదు. యజ్ఞస్వరూపుడైన శ్రీ మహావిష్ణువే ఈ రూపంలో నాకు దర్శనమిచ్చి ఉంటాడు. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వరాహం గర్జించింది. ఆ ఘురఘర ధ్వని బ్రహ్మాదులకే కాకుండా జనలోక, తపోలోక, సత్యలోకాలలో శాశ్వతంగా నివసించే మునులకు కూడా వినిపించింది. వారందరికీ ఆ వరాహం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలిసింది. వారందరూ ఆ స్వామిని ఋగ్యజుస్సామ మంత్రాలతో స్తుతించారు. వారి స్తోత్రం విని స్వామి సంతోషించాడు. కఠినమైన అవయవాలు కలవాడు, కర్కశమైన రోమములు, చర్మము కలవాడు, తెల్లని కోరలు కలవాడు, అగ్నిజ్వాలల్లా ప్రకాశించే కన్నులు కలవాడు వరాహ భగవానుడు తోక పైకెత్తాడు. మెడ మీద ఉన్న జూలు విదిలించాడు. తన గిట్టెలతో మేఘాలని చెదరగొట్టాడు. తల పైకెత్తి తనని స్తుతిస్తున్న వారందరినీ చూశాడు. వెంటనే నీటిలో ప్రవేశించాడు. తన పాదాలతో నీటిని పక్కకు నెట్టేస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయాడు. అక్కడ నీటిలో మునిగి ఉన్న భూమి కనిపించింది. తన తెల్లని కోరలతో భూమిని పైకెత్తాడు. అంతలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు స్వామి మీదకు యుద్ధానికి వచ్చాడు. వరాహస్వామి ఆ రాక్షసుని అవలీలగా వధించాడు. భూమిని నీటి నుంచి పైకి తెచ్చి జీవుల మనుగడకు వీలుగా నీటిలో తేలేలా నిలిపాడు. విదురుడికి కథ విన్న తృప్తి కలగలేదు. మహర్షి, హిరణ్యాక్షుడు లోకల్లో మొదటి రాక్షసుడు అంటారు. భూమిని పాతాళం నుంచి పైకి తీసుకువస్తున్న వరాహస్వామి మీద ఆ రాక్షసుడు ఎందుకు దాడి చేశాడు? అసలు ఈ రాక్షసుడు ఎలా పుట్టాడు? అతడికి విష్ణువుతో వైరం ఎందుకు వచ్చింది అని అడిగాడు. మైత్రేయుడు, విదుర, మంచి ప్రశ్న వేశావు. పూర్వం ఇదే విషయం దేవతలు బ్రహ్మను అడిగారు. వారికి బ్రహ్మ చెప్పిన వృత్తాంతాన్ని గురు పరంపరలో నేను విన్నాను. అదే ఇప్పుడు నీకు చెప్తాను. మరీచి మహర్షి కుమారుడు కశ్యపుడు, అతడి భార్య దితి. ఆమె
దక్ష ప్రజాపతి కుమార్తె. వివాహమై చాలా కాలమైన ఆమెకు సంతాన భాగ్యం కలగలేదు. ఆమె సంతతము అదే విషయం ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె మనస్సులో ఏవో భావాలు కలిగాయి. అటువంటి భావాలు కలిగే వారి కోసమే వేచి చూసే మన్మధుడు ఆమె మనస్సు మీద దాడి చేశాడు. ఆమె మన్మధుడికి పూర్తిగా వశమైపోయింది. అప్పుడు సమయం సాయంత్రం, సూర్యుడు అస్తమిస్తున్నాడు. కశ్యపుడు హవిస్సుగా పాయసం యజ్ఞపతికి అగ్నిలో అర్పించాడు. శ్రీ మహావిష్ణువుని మనసులో నిలుపుకొని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో దితి అగ్నిగృహంలో ప్రవేశించింది. భర్త ధ్యానమగ్నుడై ఉన్నాడని గమనించి కూడా తన కోరిక చెప్పింది. ఆర్యపుత్ర, ఒకసారి మా తండ్రి దక్ష ప్రజాపతి తన కుమార్తెలమైన మమ్మల్ని ముగ్గురిని పిలిచి మీరు భర్తగా ఎవరిని కోరుకుంటారు అని అడిగాడు. మేమందరం నీ గుణాలని స్వభావాన్ని అప్పటికే తెలుసుకుని ఉన్నాం. అందరము నిన్నే భర్తగా కోరాం. ఆ మహాత్ముడు మమ్మల్ని అందరినీ నీకిచ్చి వివాహం చేశాడు. నా అక్క చెల్లెలందరూ నీ వలన సంతానం పొందారు. నా సవతులందరికీ సంతానం అనుగ్రహించిన నువ్వు నాకా భాగ్యం కలిగించలేదు. నీ భార్యలందరిలోనూ నేనొక్కడితేనే సంతానం లేకుండా ఉన్నాను. సవతుల భాగ్యం చూసి నా దుర్భాగ్యం తలుచుకుని నా హృదయం దహించుకుపోతోంది. నువ్వు నా యందు కూడా దయచూపాలి. నీ వంటి భర్త వలన సంతానం పొందిన స్త్రీ కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుంది. వీటన్నిటినీ మించి మన్మధుడు నన్ను భరించలేనంతగా పీడిస్తున్నాడు. నన్ను కాపాడు, నా కోరిక తీర్చు అంది. కశ్యపుడు ఆమె ఆవేదనని, తాత్కాలికమైన వేదనని అర్థం చేసుకున్నాడు. ఆమెను ప్రేమగా అనునయించాడు. కళ్యాణి, మానవుడు భార్య వలననే ధర్మార్థ కామాలు అనే 3 పురుషార్థాలు అనుష్ఠించి జీవితంలో కృతార్థుడవుతాడు. అందుకే భార్య పురుషుడి శరీరంలో సగభాగమని ఋషులు చెప్తారు. నువ్వు నా గృహానికి యజమానురాలివి. నువ్వు చేసిన సేవకి ప్రతిఫలంగా నేనేమిచ్చినా సరిపోదు. సరిగ్గా ఆలోచిస్తే భార్య రుణం పూర్తిగా తీర్చడం ఏ భర్తకి సాధ్యం కాదు. నీ కోరిక ధర్మసమ్మతమైందే, అది తప్పక తీరుస్తాను. కానీ ఇది సంధ్యా సమయం. పరమశివుడు వృషభంపై సంచరించే సమయం. ఈ సమయంలో దేవతలను సేవించడం తప్ప వేరే ఏ పని చేయకూడదు. నువ్వు సంతానం కోరొచ్చావు. నీ కోరిక తప్పక తీరుస్తాను. ఒక ముహూర్త కాలం కేవలం 48 నిమిషాలు వేచి ఉండు. ఈ సంధ్యార్చన పూర్తి కాగానే వచ్చి నీ కోరిక తీరుస్తాను అన్నాడు. కానీ ఆమె మనస్సు ఆమె స్వాధీనంలో లేదు. మంచి చెడులు తెలిసిందే అయినా ఆ క్షణంలో వివేకం కోల్పోయింది. సిగ్గు వదిలి బ్రహ్మర్షి అయిన భర్త వస్త్రం పట్టుకుంది. నిషిద్ధమైన సమయమే అయినా కశ్యపుడు భార్య మంకుపట్టుకి తల వంచాడు. భగవంతుడికి నమస్కరించి అగ్నిగృహం నుంచి బయటకు వచ్చాడు. భార్య కోరిక తీర్చాడు. తర్వాత స్నానం చేసి ఆచమించి ప్రాణాయామం చేశాడు. పరమాత్మని ధ్యానిస్తూ జపం చేశాడు. అప్పటికి దితి బుద్ధి ఆమె వశంలోకి వచ్చింది. తన ప్రవర్తన తలుచుకుని సిగ్గుతో కృంగిపోయింది. తాను చేసిన పని వలన ఏ ఉపద్రవం కలుగుతుందోనని భయంతో వణికిపోయింది. భర్త అనుష్ఠానం పూర్తయ్యే వరకు వేచి ఉంది. ఆ తర్వాత శిరస్సు వంచి అతడితో ఇలా అంది. మహర్షి, నేను ఒక్క క్షణం మనస్సు మీద నియంత్రణ కోల్పోయి ఘోరమైన అపరాధం చేశాను. రుద్రుడికి కోపం తెప్పించేలా ప్రవర్తించాను. రుద్రుడు నా గర్భాన్ని వధించుకుండుగాక. స్వామి, నా గర్భానికి ఏ హాని జరగదు కదా అంది. కశ్యపుడు శాంతంగానే సమాధానం చెప్పాడు. దితి, నీ స్వభావంలో దోషముంది, లేకపోతే అలా ప్రవర్తించావు. ఆ పైన నేను వారించిన వినలేదు. రుద్రుని పూజించవలసిన సమయంలో ధిక్కారం చేసినట్లు ప్రవర్తించావు. దీనికి ఫలితంగా నీకు లోకాలను నిందించే కుమారులు పుడతారు. వారు లోకాలని అల్లకల్లోలం చేస్తారు. చివరకు జగన్నాథుడైన విష్ణువు వాళ్ళని వధిస్తాడు అన్నాడు. నేను చేసిన తప్పు వలన నా బిడ్డలు లోకకంటకులు అవుతారన్నావు. అది విధి విలాసం. దానికి నేనేమీ చేయలేను. నా భయం అది కాదు. వాళ్ళు ఎక్కడ ఋషుల శాపం వలన మరణిస్తారో అని భయపడ్డాను. ఋషుల శాపాలకు గురైన వారికి ఉత్తమ గతులు ఉండవు. ఆ ప్రమాదం బారిన పడకుండా వారు విష్ణువు చేతిలో మరణిస్తారన్నావు. గుడ్డిలో మెల్లగా అక్కడికదే మహాభాగ్యం. ఎంత దుర్మార్గులైనా విష్ణువు చేతిలో మరణించిన వారికి, విష్ణువును చూస్తూ మరణించిన వారికి పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుంది అంది దితి. దితి, నువ్వు చేసింది తప్పే అయినా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపం చెందావు. నీకు శివుడి మీద, శ్రీహరి మీద భక్తి ప్రపత్తులు కలిగాయి. అందుచేత నీకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుల్లో ఒకడికి ముల్లోకాలు కీర్తించే ఒక మహాభక్తుడు కుమారుడిగా పుడతాడు. అతడి కీర్తి ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుంది అన్నాడు కశ్యపుడు. దితి గర్భవతి అయింది. ఆ గర్భాన్ని 100 సంవత్సరాలు ధరించింది. ఆమె గర్భంలో కవల పిల్లలు ఉన్నారు.
ఆ శిశువుల తేజస్సు లోకమంతా వ్యాపించింది. ఆ తేజస్సు ముందు దేవతలందరూ తేజోహీనంగా కనబడ్డారు. వారందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. దేవా, ఈ తేజస్సు ఏమిటి? ఇది తిది గర్భం నుంచి ఎందుకులా వెలువడుతోంది అని అడిగారు. బ్రహ్మ దేవతలకు ఊరట కలిగించేలా మంచి మాటలు చెప్పి వారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. దేవతలారా, మీరు పుట్టడానికి చాలా కాలం ముందే నా సంకల్పం నుంచి సనక సనందనాథులు అనే 4 మహర్షులు పుట్టారు. వారు బ్రహ్మజ్ఞానులు. ఎంతకాలం గడిచినా ఆ 4 5 ఏళ్లు బాలురుగానే ఉంటారు. వస్త్రాలు ధరించరు. సదా భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. వారి గమనానికి అడ్డు లేదు. వారు ఆకాశంలోనైనా పాతాళంలోనైనా స్వేచ్ఛగా సంచరించగలరు. వారు ఎక్కడికి వెళ్ళినా వారిని ఎవరూ అడ్డుకోరు. ఒకరోజు సనకాదులకి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి చూడాలనిపించింది. వెంటనే యోగశక్తితో వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ తిన్నగా శ్రీమన్నారాయణుడు ఉండే మందిరానికి వెళ్ళారు. ఆ మందిరానికి 7 ద్వారాలున్నాయి. 6 ద్వారాలు దాటారు. ఆ ద్వారాలలో వారిని ఎవరూ అడ్డుకోలేదు. 7వ ద్వారం వద్దకు వచ్చారు. ఆ ద్వారంలో 2 దేవతల్ని చూశారు. ఆ 2 దేవతలు అక్కడి ద్వారపాలకులు. వారు తమ అనుమతి తీసుకోకుండా స్వామి మందిరంలోకి ప్రవేశిస్తున్న సనకాదుల్ని చూశారు. ఆ ఋషులు ద్వారపాలకులు ఉనికి కూడా పట్టించుకోకుండా లోపలికి ప్రవేశించేస్తున్నారు. ఆ ద్వారపాలకులు ఋషుల తేజస్సుని పొగరనుకున్నారు. ఆ మహాత్ముల్ని ఎద్దేవా చేశారు. తమ చేతుల్లో ఉన్న బెత్తాలతో ఋషులను అడ్డుకున్నారు. ఋషులకు కోపం వచ్చింది. ద్వారపాలకులతో ఇలా అన్నారు: మీరు భగవంతుని ఎంతగానో ఆరాధించారు. అందుకే స్వామికి అంత సన్నిహితంగా ఉన్నారు. ఆ స్వామి ఏమిటో ఈ పాటికి మీకు బాగా అర్థమై ఉండాలి. జ్ఞానులు తమ చుట్టూ కనబడుతున్న వాటికి పరబ్రహ్మమైన స్వామికి తేడా లేదని తెలుసుకుంటారు. కానీ మేము వేరని, భగవంతుడి వేరని అనుకున్నారు. మా వలన భగవంతుడికి అసౌకర్యం కలుగుతుందని శంకించారు. ఆ భేదబుద్ధి వలన మమ్మల్ని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. మీ భేదబుద్ధి పోగొట్టాలని నిర్ణయించుకున్నాం. మీకు శాపమిస్తున్నాం. మీరు వైకుంఠం వదిలి భూలోకానికి పెడతారు. అక్కడ లోకులు యావగించుకునే జన్మలు ఎత్తుతారు. ఆ జన్మలలో చివరికి భగవతత్వం తెలుసుకుంటారు. ఆ శాపం విని ద్వారపాలకులు 2 ఋషుల పాదాలు పట్టుకున్నారు. మహర్షులారా, మేము మీ పట్ల అపచారం చేశాం. మీరు చెప్పినట్లే నీచమైన జన్మలు ఎత్తుతాం. కానీ ఆ జన్మలలో కూడా మాకు సతతము పరమాత్మని ధ్యానించే అవకాశం కల్పించండి అని వేడుకున్నారు. ఈలోగా తన సేవకులు సనకాదుల పట్ల అపచారం చేశారని, ఋషులు వారిని శపించారని భగవంతుడికి తెలిసింది. వెంటనే ఆయన లక్ష్మీదేవితో కలిసి అక్కడికొచ్చారు. సనకాదులు ఆ స్వామిని పాదాల నుంచి శిరస్సుల వరకు చూసి పరవశించారు. ప్రణమిల్లి అనేక విధాల స్తుతించారు. శ్రీమన్నారాయణుడు, ఋషులారా, మీరు శపించిన వీరిద్దరూ నా సేవకులు. వీరి పేర్లు జయుడు, విజయుడు. మీరెవరో తెలియక మీ పట్ల అపచారం చేశారు. నాకు అత్యంత సన్నిహితులే ఉండి కూడా నన్ను విశ్వాత్మకుడిగా తెలుసుకోలేక నా పట్ల కూడా అపచారం చేశారు. ఈ జై విజయులు నాకు పరమభక్తులు. వీరు తెలియక తప్పు చేశారే కానీ నా నుంచి దూరంగా ఉండలేరు. వీరికి మీరిచ్చిన శాపం కంటే నాకు దూరం అవడమే ఎక్కువ బాధ కలిగిస్తోంది. అందుచేత వీరిద్దరికీ నా వియోగ వేదన అతి తక్కువ కాలంలో సమాప్తమయ్యేలా అనుగ్రహించండి అన్నాడు. సనకాదులు, సర్వేశ్వర, నువ్వు చేయవలసిన నిర్ణయం మమ్మల్ని చేయమంటున్నావా? వీరిద్దరికీ నువ్వు ఏ శిక్ష విధించినా మాకు సమ్మతమే. లేక తమ తప్పు తెలుసుకున్నారని నువ్వు వీరిని క్షమించి ఏ శిక్ష విధించకుండా ఆదరించినా అది మాకు సమ్మతమే. అంతేకాదు, నీకింత ప్రియమైన భక్తులని తెలియక కోపించి వీరికి శాపమిచ్చాం. ఆనందంగా జీవిస్తున్న వీరికి దుఃఖం కలుగు చేశాం. అందుకు నువ్వు మాకు ఏ శిక్ష విధించినా అది మాకు సమ్మతమే అన్నారు. భగవంతుడు చిరునవ్వుతో, ఋషులారా, మీరు అన్నీ తెలిసినవారు. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? లోకల్లో ఏదైనా నా సంకల్పం వలనే జరుగుతుంది. వీరు మిమ్మల్ని అడ్డుకోవడం, మీరు వీరికి శాపం ఇవ్వడం కూడా నా సంకల్పం వలనే జరిగాయి. ఇంతకీ ఈ జై విజయులు ఋషి శాపానికి గురి కావలసి ఉందని ఎప్పుడో నిర్దేశించబడి ఉంది. ఇందులో మీరు కేవలం నిమిత్త మాత్రుడు అన్నాడు. ఋషులు భగవంతుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆయన అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు జై విజయులతో ఇలా అన్నాడు: భయపడకండి. పూర్వం నేను యోగనిద్రలో ఉండగా లక్ష్మీదేవి నా వద్దకు వస్తూ ఉంటే
మీరు ఆమెను ఆపారు. ఆమె కోపించి మీరు ఋషుల శాపానికి గురి కావాలని నిర్ణయించింది. ఇప్పుడు అదే జరిగింది. ఇక జరగబోయేది చెప్తాను. శాపగ్రస్తులైన మీరు క్రూరులై నా పట్ల పట్టరాని ద్వేషంతో ఉంటారు. ఆ ద్వేషంతో సదా నన్నే స్మరిస్తూ ఉంటారు. ఆ జన్మలు త్వరలోనే అంతమై తిరిగి నా సన్నిధికి చేరతారు. ఈ వృత్తాంతమంతా దేవతలకు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ జయ విజయులే కవల పిల్లలై దితి గర్భంలో ఉన్నారు. ఆ తేజస్సు వారిదే. వారిద్దరూ భయంకరుడైన రాక్షసులుగా జన్మిస్తారు అన్నాడు. దితి గర్భం దాల్చిన 100 సంవత్సరాలయ్యాక ఆమెకు 2 కవలలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టగానే ముల్లోకాలలోనూ దారుణమైన పరిణామాలను సూచించే ఉత్పాతాలు కనిపించాయి. దితి కుమారులిద్దరూ రాక్షసులు. పుట్టగానే పర్వతాలంతా ఎత్తు ఎదిగారు. వారి శరీరాలు ఇనుములా కఠినంగా ఉన్నాయి. కశ్యపుడు పెద్ద కొడుక్కి హిరణ్యకశిపుడని, చిన్నవాడికి హిరణ్యాక్షుడని పేర్లు పెట్టాడు. ఆ సోదరులిద్దరూ బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందారు. అసలే బలిష్ఠులు. ఆ పైన వరాల వలన కలిగిన బలం ఒకటి ఉంది. అంతకు మించి ఋషుల శాపాల వలన వచ్చిన తెగింపుతో కూడిన మనోబలం కూడా ఉంది. అటువంటి ఆ సోదరుల్ని ఎదిరించడానికి ముల్లోకాలలోనూ ఎవరూ సాహసించలేదు. హిరణ్యకశిపుడు లోకాలన్నిటికీ ప్రభువు అయ్యాడు. హిరణ్యాక్షుడికి యుద్ధ క్రీడ చాలా ఇష్టం. అయితే అతడితో యుద్ధం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అతడు వస్తున్నాడంటే స్వర్గంలో దేవతలు తలోములకి వెళ్ళి దాక్కునేవారు. ఒకరోజు అతడికి జలక్రీడలు ఆడాలనిపించింది. తాను ఈదుతూ మునకలు వేస్తూ ఆనందించడానికి తగిన జలాశయం సముద్రం ఒక్కటే అనుకున్నాడు. వెంటనే సముద్రంలో దిగాడు. అతడి వేగానికి సముద్రం అల్లకల్లోలమైంది. హిరణ్యాక్షుడు సముద్రంలో బాగా లోతుకు వెళ్ళిపోయాడు. అక్కడ వరుణుడి రాజధాని విభావరి అనే నగరం ఉంది. వరుణుడు పాతాళానికి అధిపతి, జలచరాలకు ప్రభువు. రాక్షసుడు విభావరి నగరంలో ప్రవేశించి నేరుగా వరుణుడి వద్దకు వెళ్ళాడు. తనతో యుద్ధం చేయమని రెచ్చగొట్టాడు. ఆ క్షణంలో రాక్షసుడిని తాను ఏమీ చేయలేనని వరుణుడు గ్రహించాడు. కోపాన్ని బలవంతంగా అణుచుకున్నాడు. రాక్షస శ్రేష్ఠ, ప్రస్తుతం నేను ఎవరితోనూ యుద్ధం చేయనని నియమం పెట్టుకున్నాను. అయినా నీ వంటి బలశాలి యుద్ధం చేయగల సామర్థ్యం సనాతుడైన శ్రీమన్నారాయణుడికి తప్ప ఇతరులకు ఎవరికుంటుంది? నువ్వు ఇక్కడి నుంచి పెడుతుంటే నీకు ఆయన కనిపిస్తాడు. ఆయనతో యుద్ధం చేయడానికి ప్రయత్నించు. ఆయనకి నువ్వు కనిపించావో నీ గర్వం అణిగిపోతుంది. నీకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది అన్నాడు. యుద్ధం చేయడానికి ఒక బలశాలి దొరుకుతాడన్న ఆనందంలో రాక్షసుడు వరుణుడు చెప్పిన చివరి 2 వాక్యాలు పట్టించుకోలేదు. విభావరి నగరం నుంచి వేగంగా బయటకు వస్తున్న హిరణ్యాక్షుడికి యజ్ఞవరాహ రూపంలో ఉన్న భగవంతుడు కనిపించాడు. రాక్షసుడు వెంటనే భగవంతుని మీద దాడి చేశాడు. భయంకరంగా యుద్ధం చేశాడు. ఆ స్వామి తన భక్తులతో కొద్దిసేపు వేడుగ్గా యుద్ధ క్రీడ సలిపాడు. ఆ తర్వాత మరీ గట్టిగా కాకుండా అతడి కణతపై కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి కొనుగుడ్లు బయటికి పొడుచుకొచ్చాయి. అతడు చాపచుట్టగా కిందపడి ప్రాణం వదిలాడు అని మైత్రేయుడు వరాహ అవతార గాథ చెప్పాడు. విదురుడు ఆ గాథ విని ఆనందించాడు. తర్వాత ఇలా అడిగాడు: మహర్షి, బ్రహ్మదేవుడి నుంచి మరీచి మొదలైన ప్రజాపతులు పుట్టారన్నావు. వారినందరినీ ఎక్కువ సంఖ్యలో ప్రజలను ఉత్పత్తి చేయమని బ్రహ్మ ఆదేశించాడన్నావు. వారు భార్యల పట్ల ఆపేక్ష లేకుండా కేవలం తమ తపశక్తి వలన సంతానం పొందారా, లేక భార్యలతో కూడి ప్రజలను ఉత్పత్తి చేశారా? ఆ ప్రజాపతులు అసలు వివాహాలు చేసుకున్నారా? చేసుకుంటే ఏ కన్యలు ఎవరికి భార్యలయ్యారు? వరుసగా విదురుడు అడుగుతున్న ప్రశ్నలు వింటున్న మైత్రేయుడు విషయం తెలుసుకోవాలని అతడికున్న ఆసక్తిని, అతడి విశ్లేషణని, విన్న విషయాలు మనసులో ఒక క్రమంలో అమర్చుకున్న ప్రజ్ఞని, అతడి ప్రశ్నల్లో ఉన్న తెలివిని గమనించి ఆనందించాడు. అతడి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. విదుర, ముందుగా నీకు కర్దమ ప్రజాపతిని గురించి చెప్తాను. కర్దముడు మొదలైన వారిని ప్రజల్ని సృష్టించమని బ్రహ్మ ఆదేశించాడు. కర్దముడు వెంటనే సరస్వతి నది తీరానికి వెళ్ళి శ్రీహరుని గురించి తపస్సు ప్రారంభించాడు. చాలా కాలానికి అతడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కర్దముడు తన్మయుడై ఆ దివ్య రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకొని దేవదేవుణ్ణి స్తుతించాడు. తర్వాత తన కోరిక చెప్పాడు. దేవా, పురుషుడి గృహస్థాశ్రమానికి గృహిణి కామధేనువు. నా స్వభావం వంటి స్వభావమే కలిగి నాకు భార్య కాగల కన్య కోసం చూస్తున్నాను. నా కోరిక తీర్చు. నాకు ఉత్తమీలాలు కాగల కన్య లభించేలా అనుగ్రహించు అన్నాడు. అలా ప్రసన్నుడే ప్రార్థిస్తున్న కర్దముని చూస్తుంటే శ్రీహరి మనస్సు ఆర్ద్రమైంది.
ఆ కమల దళాయుధనేత్రుడి నేత్రాల నుంచి ఆనందాశ్రువులు బిందువులుగా జారి ఆ ఆశ్రమంలో పడ్డాయి. ఆ అసురు బిందువులు పడిన ప్రదేశానికి బిందు సరోవరం అని పేరొచ్చింది. అది పవిత్ర క్షేత్రమైంది. శ్రీహరి కర్దముడితో ఇలా అన్నాడు: మహర్షి, స్వయంభూ మనువు చక్రవర్తి అయ్యి బ్రహ్మవర్తనమంతటినీ పాలిస్తున్నాడు. అతడి భార్య శతరూప. ఆ దంపతులకు దేవహూతి అనే కుమార్తె. ఆమె స్వభావం నీ స్వభావం వంటిదే. ఆ మనువు ఎల్లుండి నీ ఆశ్రమానికి వచ్చి ఆ కుమార్తెని నీకిచ్చి వివాహం చేస్తాడు. ఆమె యందు నీకు 9 మంది కుమార్తెలు పుడతారు. ఆ కుమార్తెలు మహర్షులకు భార్యలై యోగ్యులైన సంతానాన్ని పొందుతారు. అంతేకాదు, నేను నా అంశలలో ఒక అంశతో దేవహూతి యందు నీకు కుమారుణ్ణి జన్మిస్తాను. తత్వసహితైన సంఖ్యాశాస్త్రాన్ని బోధిస్తాను. ఇలా చెప్పి శ్రీహరి గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు. భగవంతుడు చెప్పిన రోజున స్వయంభూ మనువు తన భార్యతోనూ కుమార్తె దేవహూతితోనూ కర్దముడి ఆశ్రమానికి వచ్చాడు. ఆజానుబాహువైన కర్దముడు పాతవై నలిగిన నారబట్టలతోనూ జడలు కట్టిన జుట్టుతోనూ శరీర సంస్కారం లేకుండానూ ఉన్నాడు. కానీ దీర్ఘకాలం చేసిన తపస్సు వలన దివ్య తేజస్తో ఉన్నాడు. సానపెట్టకపోయినా వెలుగుతున్న జాతి వజ్రలా ఉన్నాడు. అతడు రాజుని స్వాగతించి అతిథి సత్కారాలు చేశాడు. మనువు తన కుమార్తె దేవహూతిని భార్యగా స్వీకరించమని ఋషిని కోరాడు. ఋషి ఏ సంకోచము లేకుండా తన మనసులో ఉన్న మాట రాజుకి, అతడి భార్యకి, కుమార్తెకి వినబడేలా చెప్పాడు. రాజా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీ కుమార్తె ఒక ఋషికి భార్యగా గల యోగ్యురాలని తెలుసు. అయితే నేను సంతానం కలుగుతున్నంతకాలం గృహస్థాశ్రమంలో ఉంటాను. తర్వాత సన్యాసాశ్రమం తీసుకుంటాను. ఈ నిర్ణయం మీకు అంగీకారమైతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. మనువు భార్య కుమార్తె దేవహూతి అందుకు అంగీకరించారు. మనువు తన కుమార్తెను కర్దముడికిచ్చి వివాహం చేసి ఆమెని ఆశ్రమంలోని వదిలి తన రాజధాని అయిన బర్హిష్మతి నగరానికి వెళ్ళాడు. అతడు 71 దివ్య సంవత్సరాలు రాజ్యం చేశాడు. అతడి రాజ్యంలో ఎవరికి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, అధిభౌతిక తాపాలు లేవు. అంటే శరీరానికి కలిగే జ్వరము మొదలైన బాధలని, మనస్సుకు కలిగే శోకం వంటి బాధలని ఆధ్యాత్మిక తాపాలు అంటారు. అనావృష్టి మొదలైన వాటిని అధిదైవిక తాపాలంటారు. శత్రుబాధ, పాముకాటు మొదలైన వాటిని అది భౌతిక తాపాలు అంటారు. అంతవరకు స్వయంభూ మనువు వృత్తాంతం చెప్పిన మైత్రేయుడు విదురుడికి దేవహూతి వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. విదుర, మహాపతివ్రత అయిన దేవహూతికి అనేక భోగాలతో కూడిన రాజమందిరిలో జీవించడం అలవాటైంది. అటువంటి ఆమె వివాహం కావడంతోనే అనేక కఠిన నియమాలతో కూడిన ఆశ్రమ జీవితాన్ని అలవాటు చేసుకోవలసి వచ్చింది. అయినా ఆమె ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఆనందంగా ఆశ్రయ నియమాలు పాటిస్తూ భర్తకు సేవ చేసింది. చిరకాలం ఆ సేవలో లగ్నమై ఉండడంతో ఆమె చిక్కిపోయింది. శరీరం వన్నె తగ్గింది, శిరోజాల రంగు మారింది. కానీ ఆమె ఆనందంగా తన ధర్మం పాటిస్తూనే ఉంది. ఆమెను చూసిన కర్దముడికి ఆమెపై జాలి కలిగింది. సంతానం కోసం దైవమిచ్చిన భార్యని విషయ భోగాల నుంచి దూరంగా ఉంచినందుకు బాధ కలిగింది. రాజపుత్రి, అత్యంత వైభవంగా రాజమందిరంలో పెరిగిన నువ్వు నా ధర్మపత్నిగా కఠినమైన నియమాలు ఆనందంగా పాటించావు. ఒక ఋషి తపస్సు చేసినట్లు నీ బాధ్యతను నువ్వు నెరవేర్చావు. నీ తపస్సు ఫలించింది. సాటిలేని భోగాలు అనుభవించే అర్హత సంపాదించావు. మానవులకు అసాధ్యమైన దివ్య భోగాలు నీకు సమకూరుస్తాను అన్నాడు. కర్దముడి సంకల్పంతో ఒక దివ్య విమానం అక్కడికొచ్చింది. అందులో ఉన్న కన్ను చెదిరే వైభవాలను, అనేక అంతస్తులను, అమూల్యమైన సైన్యాలను చూసిన దేవహూతి అంతగా స్పందించలేదు. ఆమె పాత నారచీర ధరించి ఉంది. జుట్టు జడలు కట్టి ఉంది. శరీరం మట్టి కొట్టుకుపోయి ఉంది. ఆ స్థితిలో భర్తని చేరడం ఆమెకిష్టం లేదు. కర్దముడు ఆమె మనసు గ్రహించాడు. ఆమెని బిందు సరోవరంలో స్నానం చేయమన్నాడు. ఆమె సరోవరంలో దిగుతుండగానే అక్కడ ఒక దివ్య భవనం వెలిసింది. ఆ భవనంలో 1000 మంది యువతలు ఆమెకు సేవ చేయడానికి వేచి ఉన్నారు. ఆ యువతలు ఆమెకు అభ్యంగనం స్నానం చేయించారు. అమూల్యమైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ ఆ ఋషి పత్నిని అలంకరించారు. కర్దముడి తపప్రభావం వలన అక్కడ విశిష్టమైన ఆహారాలు, పానీయాలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ ఆమెకు తినిపించారు. వెంటనే ఆమెకు వివాహానికి పూర్వముండిన శరీర కాంతి, ఆరోగ్యము వచ్చాయి. 1000 మంది యువతలు వెంటరాగా ఆ సౌందర్య రాశి భర్తను సమీపించింది.
ఆ దంపతులిద్దరూ దివ్య విమానం ఎక్కారు. వారిద్దరూ అనేక భోగాలు అనుభవిస్తూ ఆ విమానాల్లో అందమైన ప్రదేశాలకు, దేవతల ఉద్యానవనాలకు వెళ్ళి అక్కడ స్వేచ్ఛగా విహరించారు. కాలక్రమంలో దేవహూతికి 90 కుమార్తెలు కలిగారు. ఆ తర్వాత భర్త ఆదేశంతో ఆమె ఏకాగ్రమైన చిత్తంతో శ్రీహరిని ఆరాధించింది. కొంతకాలానికి మరోసారి గర్భవతి అయింది. శ్రీహరి ఆమెకు కుమారుడిగా అవతరించాడు. ఆమెకు ప్రసవం కాగానే బ్రహ్మతో సహా అనేక మంది దేవతలు కర్దముడి ఆశ్రమానికి వచ్చారు. బ్రహ్మ కర్దముడితో, వత్స, నువ్వు మిక్కిలి యోగ్యుడివి. నా ఆదేశం పాటించి సంతానం పొందావు. నీ కుమార్తెలను యుక్త వయసు రాగానే వారిని తగిన మహర్షులకిచ్చి వివాహం చెయ్యి. శ్రీమన్నారాయణుడు మీ దంపతులకు కుమారుడే అవతరించాడు. ఇతడు సంఖ్యాశాస్త్రాన్ని బోధించి లోకల్లో జ్ఞానాన్ని సంపన్నం చేస్తాడు. ఇతన్ని లోకమంతా కపిలుడు అని పిలుస్తుంది. ఇతడికి తల్లిదండ్రులైనందుకు మీ దంపతులకు విశేషమైన కీర్తి వస్తుంది అన్నాడు. కర్దముడు తగు సమయంలో తన కుమార్తెను ప్రజాపతులకిచ్చి వివాహాలు చేశాడు. కళని మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగీరసుడికి, హవిర్భువుని పులస్తుడికి, గతిని పులహుడికి, క్రియను క్రతువుకి, ఖ్యాతిని భృగువుకి, అరుంధతిని వశిష్ఠుడికి, శాంతిని అధర్వణుడికి ఇచ్చి వివాహాలు చేశాడు. కొంతకాలమైన తర్వాత తనకు కుమారుడిగా పుట్టిన శ్రీహరిని ఏకాంతంలో కలిసి అనేక విధాల స్తోత్రం చేశాడు. సన్యాసం స్వీకరించడానికి తనకి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీహరి అనుమతించాడు. కర్దముడు పుత్ర రూపంలో ఉన్న శ్రీహరికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నేరుగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. మనస్సుని పరమాత్మ మీద నిలిపి ఎక్కడా ఒకచోట నివసించకుండా సంచరించాడు. లోకంలోని ప్రతి జీవిలోనూ, జీవలేని వస్తువులోనూ పరమాత్మని చూడగల స్థితికి వచ్చాడు. జీవన్ముక్తుడయ్యాడు. భగవంతుడి పరమపదం చేరాడు అని మైత్రేయుడు చెప్పాడు. కపిలుడు ఉపదేశించిన బ్రహ్మ విద్యను గురించి చెప్పమని విదురుడు కోరాడు. మైత్రేయుడు అతడికి వివరించాడు. నువ్వు నన్ను అడుగుతున్న విషయాలని దేవహూతి కపిలుని అడిగింది. అతడు చెప్పినదే నీకు చెప్తాను. తండ్రి సన్యాసాశ్రమం తీసుకున్నాక కపిలుడి తల్లి సంతోషిస్తుందని ఆశ్రమంలోనే ఉండిపోయాడు. ఒకనాడు దేవహూతి కపిలుడితో, నాయనా, నువ్వు నాకు కుమారుడివే. అయినా సాక్షాత్తు పరబ్రహ్మమేనని నాకు తెలుసు. నేను ఇంతవరకు విషయ భోగాల పట్ల లాలస్తో ఉండి అజ్ఞానాంధకారంలో పడిపోయాను. అజ్ఞానంతో గుడ్డిదైపోయిన లోకంలో జ్ఞానమనే వెలుగు నింపే సూర్యుడిలా నువ్వు అవతరించావు. అందుచేత నిన్ను అడుగుతున్నాను, నాకు కొన్ని విషయాలు చెప్పు. ఈ శరీరం పట్ల బలంగా పాతుకుపోయిన నేను, నాది అనే భావాలని ఎలా తొలగించుకోవాలి? మోక్షం పొందాలంటే ఎటువంటి భక్తిని అలవరుచుకోవాలి? నా వంటి స్త్రీలు పొందగల మోక్ష స్వరూపం ఏమిటి? నేను తెలుసుకోవలసిన జ్ఞానమేమిటి? ఇవన్నీ దయచేసి నాకు వివరించి చెప్పు నాయనా అంది. దేవహూతి భక్తి యోగం గురించి తెలుసుకోవాలనుకుంది. ఆమె జ్ఞానతృష్ట గమనించిన భగవంతుడికి ఆమెపై చెప్పలేనంత వాత్సల్యం కలిగింది. ఆమెకి ప్రకృతి మొదలైన తత్వాలన్నిటినీ వివరించే సాంఖ్యం అనబడే శాస్త్రాన్ని, భక్తి యోగాన్ని వివరించి చెప్పాడు. కపిలుడు చెప్పినవన్నీ దేవహూతి అర్థం చేసుకుంది. ప్రభు, నువ్వు భక్తి లక్షణాలు చెప్పావు, సాంఖ్యశాస్త్రం చెప్పావు. అయినా భక్తి యోగం గురించి ఇంకా విపులంగా వినాలని ఉంది. దాన్ని మరింత విపులంగా చెప్పు అంది. కపిలుడికి ఆమె ఆసక్తి, అవగాహన శక్తి బాగా నచ్చాయి. ఆమెని అభినందించాడు. ఆమె కోరినవన్నీ వివరించాడు. తల్లి, మానవులందరి స్వభావాలు కానీ గుణాలు కానీ ఒకేలా ఉండవు. వారి వారి భావాలను బట్టి భక్తి యోగం కూడా అనేక విధాలుగా ఉంటుంది. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటూ బడాయి, అసూయ మొదలైన వాటితో నిండిపోయిన మనస్సు కలవాడు ఒకడుంటాడు. అతడికి భక్తి ఉంటుంది. ఆ భక్తిని తామస భక్తి అంటారు. మనస్సు విషయవాంఛలతో తగులుకొని కీర్తి కోసమో ధనం కోసమో సదా వెంపర్లాడే భక్తిని రాజస భక్తి అంటారు. పాపక్షయం కోరేవాడు, కర్మఫలం భగవంతుడికి అర్పించేవాడు అలవరుచుకునే భక్తిని సాత్విక భక్తి అంటారు. ఏ కోరికలు లేకుండా మనసు విక్షేపము చెందకుండా నాయందే లగ్నమై ఉండేవాడి భక్తిని నిర్గుణ భక్తి అంటారు. ఒకడు నా సేవలో నిమగ్నమై ఉంటాడు, నా సేవకు మోక్షమే గాని ఆటంకం కలిగించేలా ఉంటే అతడు ఆ మోక్షాన్ని కూడా తిరస్కరిస్తాడు. అటువంటి వాడి భక్తిని ఆత్యంతిక భక్తి అంటారు. ఈ భక్తి అత్యుత్తమ పురుషార్థం.
భక్తి యోగంలో మానవుడు తన దైనందిన కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తించాలి. సమస్త ప్రాణుల్లోనూ భగవంతుడే ఉన్నాడని భావించాలి. పెద్దల పట్ల గౌరవం, సామాన్యుల పట్ల మైత్రి, దీనుల పట్ల దయ కలిగి ఉండాలి. నా నామాన్ని లోలోపల గొణుక్కోకుండా బిగ్గరగా ఉచ్చరించాలి. అటువంటి భక్తుడి మనస్సు సమస్త కల్మషాలు తొలగి పరిశుద్ధంగా ఉంటుంది. అటువంటి వాడికి నా దివ్య గాథలని గుణరూపాల వర్ణన విన్నంత మాత్రం చేతనే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. లోకం పట్ల, భగవద్భక్తుల పట్ల అనాదరం వహిస్తూ కేవలం యాంత్రికంగా విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడి భక్తి కేవలం ఆడంబరమే అవుతుంది. అందరి పట్ల ఉపేక్ష, భగవద్భక్తుల పట్ల చులకన భావం, విగ్రహాల పట్ల మాత్రం మక్కువ ఉండేవాడి భక్తి హోమకుండల్లో కాకుండా బూడిదలో పోసిన హవ్యంలా వ్యర్థమవుతుంది. వారు ఎన్ని విలువైన ద్రవ్యాలు సేకరించి వాటితో పూజలు చేసినా నేను ఆ పూజలు అందుకోను. ఈ విధంగా కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేశాడు. అతడు చెప్పిన విషయాలన్నీ ఆమె బాగా అవగాహన చేసుకుంది. తర్వాత కపిలుడు తల్లి అనుమతి తీసుకుని ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కపిలుణ్ణి సముద్రుడు పూజించి అతడికి తనలో నివాస స్థానం కల్పించాడు. ఆ స్థానంలో కపిలుడు ధ్యాన నిమగ్నమయ్యాడు. దేవహూతి తన ఆశ్రమంలోనే ఉగ్రమైన తపస్సు ప్రారంభించింది. ఆమె ఎక్కువ కాలం తపస్సు అయినవసరం లేకుండానే భగవంతుడి సాయుధ్యం పొందింది. ఇలా మైత్రేయుడు దేవహూతి వృత్తాంతం విదురుడికి చెప్పాడు. ఇది వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవత మహాపురాణం తృతీయ స్కందంలో చెప్పిన కథా సంగ్రహణం. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం